హైదరాబాద్ లో తెల్లవారుజామున నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. హిమాయత్ నగర్ లో వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ ఇంటిని ఎన్ఐఏ అధికారులు తనిఖీ చేశారు. వేణుగోపాల్ విప్లవ రచయితల సంఘం విరసం నేత వరవర్రావుకు మేనల్లుడు. 2018లో పూణే సమీపంలో భీమా కోరేగావ్లో హింస ప్రేరేపించినందుకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో గతంలో వరవర్రావును అరెస్టు అయ్యారు. మావోయిస్టులతో వేణుగోపాల్ కు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అతని ఇంటిలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరొకవైపు ఎల్బీ నగర్ లో రవిశర్మ ఇంటిలో కూడా తనిఖీలు చేస్తోంది ఎన్ఐఏ. కాగా తనపై నమోదైన కేసులని బోగస్ కేసులే అన్నారు ఎన్ వేణుగోపాల్. ఇప్పుడు నాకు ఇచ్చిన కాగితాల ప్రకారం జనవరి 3వ తారీఖున ఈ కేసును ఎన్ఐఏ తీసుకుంది. ఎన్ఐఏ ఇప్పుడు అంటే ఒక నెల గడిచిన తర్వాత బహుశా ఈ కేసులో ఒక 24 పేర్లు ఉన్నాయి. నా పేరు A22 అని ఉంది. అరెస్ట్ అయిన సంజయ్ దీపక్రావుతో పాటు నంబాళ లక్ష్మణరావు, నంబాళ కేశవరావు, ముప్పాళ్ళ లక్ష్మణరావు, మల్లూజుల వేణుగోపాల్ వంటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర అగ్రనాయకులతో పాటు బయట ఉన్న వాళ్ళలో విరసం నాయకులు పాణి, వరలక్ష్మి, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు గాదె పద్మకుమారి, పౌర హక్కుల సంఘం తెలంగాణ పౌర హక్కుల సంఘం నాయకులు నక్కా నారాయణరావు ఇలా పేర్లు కూడా ఉన్నాయి. నా పేరు కూడా ఉంది. ఇది పూర్తిగా ముందు కూకట్పల్లి హౌసింగ్ బోర్డు పెట్టినప్పుడు అంటే తెలంగాణ ప్రభుత్వం పెట్టినప్పుడు తప్పుడు కేసు, అబద్ధపు కేసు, దాన్ని ఎన్ఐఏ తీసుకుంది. ఎన్ఐఏ ఒక దుర్మార్గమైన సంస్థ కాబట్టి దీనికి ఇంకా చిలువలు పొలవలు కూడా అల్లవచ్చు. ఇంతకు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చిన ఆధారాల ప్రకారం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా పేరు ఉంది. అది తప్ప ఇంకేమి లేదు. కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కోర్టులో చెల్లదు. పోలీసుల దగ్గర ఉన్న కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టులలో చెల్లదు. ఇప్పుడు నాకు ఇచ్చిన కాగితాల ప్రకారం జనవరి 3వ తారీఖున ఈ కేసును ఎన్ఐఏ తీసుకుంది. ఎన్ఐఏ ఇప్పుడు అంటే